తోలు తీస్తావా చీరి చింత గడతాం. నేను రాజకీయాల్లో ఉన్నంత కాలం నిన్ను నీ పార్టీని అధికారంలోకి రానివ్వా. ఇదే నా శపథం. కేసీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక. దేనిపైనైనా అసెంబ్లీలో చర్చకు సిద్ధం, దమ్ముంటే రా. ఫ్యూచర్ సిటీ కడతామంటే తొక్క తోలు అంటావా? మేము మాట్లాడితే నడుముకు రాయి కట్టుకొని మల్లన్న సాగర్లో దుంకి చచ్చిపోతాం. ఎవడైనా ఇంటి అల్లుడి ఫోన్ ట్యాప్ చేయిస్తాడా? సిగ్గుండాలి. కేటీఆర్ నీ స్థాయి ఎంత? ఎక్కువ మాట్లాడితే లాగుల తొండలు ఈడుస్తాం. 2029లోనూ రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ధీమా. వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి అన్ని సర్కారు స్కూళ్లలో బ్రేక్ఫాస్ట్, మిడ్ డే మీల్స్ అమలు చేస్తామని ప్రకటన. కోస్గిలో సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లకు సన్మానం. రాష్ట్రంలో కేసీఆర్ బీఆర్ఎస్ చరిత్ర ఇక గతమే అని రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. నేను రాజకీయాల్లో ఉన్నంత కాలం కల్వంగుట్ల కుటుంబానికి మరొకసారి అధికారంలోకి రావడం అనేది కలగనే మిగులుతాయని చెప్పి నిన్న చెప్పిండు. ప్రెస్ మీటు 2 నెలల తర్వాత బయటకు వచ్చినటువంటి కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా, చట్టసభలోకి రాకుండా ప్రజలను అవమానపరుస్తున్నాడు అనేది అందరికీ అర్థమైన విషయం. అసెంబ్లీకి రాకుండా ప్రెస్ మీట్ పెట్టి 2 నెలల తర్వాత బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఈ నీళ్ళ పంచాయతీ, ఈ 40 టీఎంసీలు డిపిఆర్ వెనక్కి తీసుకున్నారు, పాలమూరు రంగారెడ్డి అని కేసీఆర్ తనకు మాత్రమే అచ్చొచ్చినటువంటి నీళ్ళ పంచాయతీని ముందర తీసుకున్నాడు. మరి నీళ్ళ పంచాయతీ ఏదైనా ఉంటే అసెంబ్లీకి వచ్చి చర్చిస్తే అది చట్టబద్ధంగా ఉంటుంది. అసెంబ్లీకి రాకుండా ప్రజలను అవమానపరుస్తారు. అలా మీరు ఎంత అసెంబ్లీకి రాకుండా బహిరంగ సభల లోపలనే మాట్లాడతాము అని అంటే అది రాజకీయమే అవుతుంది, దానికి చట్టబద్ధం ఉండదు. ఆఖరికి మిమ్మల్ని ప్రజలు విసిగి అంటే ప్రజలు మిమ్మల్ని చీదరించుకునే పరిస్థితి వస్తుంది. మీరు అసెంబ్లీకి వచ్చి మీరు మాట్లాడాలనుకున్నది మాట్లాడితేనే అది చెల్లుబాటు అవుతుంది. లేదంటే మీరు విసిరిన వాటర్ బాటిల్ ఏదైతే ఉన్నదో రేవంత్ రెడ్డి సిక్సర్ కొట్టేటువంటి అవకాశం ఉన్నది. మీరు అసెంబ్లీకి రాకపోతే, ఈ నీళ్ళ పంచాయతీ నీళ్ళ వాటాలేందో మీరు తెలుపకపోతే, 10 ఏళ్ల కింద నిన్న వెదిరే శ్రీరామ్ కేంద్ర జలశక్తి సలహాదారు 10 ఏళ్ల కింద 2015 లోపల కృష్ణా వాటర్ జలాల లోపల మీరు 500 టీఎంసీలు కనుక అడిగి ఉంటే 450 టీఎంసీల నీళ్ళు వచ్చేది. అది కేసీఆర్ పాపమే, తెలంగాణకు అది పెద్ద ద్రోహం చేసిండని నిన్న మాట్లాడిండు బీజేపీ ఆఫీస్లో వెదిరే శ్రీరామ్. మీరు 299 టీఎంసీలు తెలంగాణకు చాలు అని సంతకం పెట్టిర్రు. ఇదంతా స్పష్టంగా కనబడుతూనే ఉండే. ఇక్కడ ఈ నీళ్ళ పంచాయతీ ఏదైతే ఉన్నదో అసెంబ్లీకి వచ్చి మాట్లాడకపోతే కేటీఆర్, హరీష్ రావు మీరు ఎంత మాట్లాడినా ప్రతిపక్ష నేత మాట్లాడాల్సినటువంటి మాటలు మాత్రమే చెల్లుబాటు అవుతాయి. మీరు ఎంత లోపలికి వచ్చి మొత్తుకున్నా కేసీఆర్ రాకపోతే రేవంత్ రెడ్డిది ఖచ్చితంగా పైచేయి ఉంటుంది. రేవంత్ రెడ్డి నిజంగా అన్నట్టే చీరి చింతగట్టేటువంటి పరిస్థితి ఉంటుంది మీ ఇద్దరిని. కాబట్టి కేసీఆర్ ఇక ప్రెస్ మీట్ లోపల మరి అంత మాట్లాడినాక ఒక విలేకరు అడిగిండు, అయ్యా మరి అసెంబ్లీకి పోతారా అంటే థ్యాంక్ యూ అని చెప్పి వెళ్ళిపోయిండు. అంటే ఆ ఎక్స్ప్రెషన్ చూస్తే మళ్ళీ నేను అసెంబ్లీకి రాను అని చెప్పినట్టే ఉన్నది. మీరు అసెంబ్లీకి రాకుండా మళ్ళీ ఈ 15 రోజుల లోపల నేను 3 బహిరంగ సభలు పెడతా అని మాట్లాడిండు. మరి ఇదే జనవరి 2వ తారీఖు నుంచి అసెంబ్లీ సెషన్ నడుస్తుంది అని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. 2వ తారీఖు నుంచి మీరు అసెంబ్లీకి పోతారా? ఈ 15 రోజుల లోపల 3 బహిరంగ సభలకు పోతారా? ఈ ఫామ్ హౌస్ల నుంచి బయటకు వచ్చిన మనిషి బహిరంగ సభలకు పోయేటువంటి అవకాశం ఉంటుంది, కానీ 3 బహిరంగ సభలు మళ్ళా అసెంబ్లీ పెడితే అసెంబ్లీకి రానంటాడు. అంటే రేవంత్ రెడ్డి మాటలకు కౌంటర్ ఇచ్చేటువంటి దమ్ము లేదా, సబ్జెక్ట్ లేదా? ఈ మొత్తం ప్రెస్ మీట్ లోపల కనీసం రేవంత్ రెడ్డి పేరు మాట్లాడడానికి కూడా ధైర్యం చేయలేదు కేసీఆర్. అంటే రేవంత్ రెడ్డి అసెంబ్లీకి వస్తే ఏ రేంజ్లో ఆడుకుంటాడు అనేది అర్థమైంది అన్నట్టే కదా. నిజంగానే మీరు మాట్లాడాలనుకున్నది చట్టసభల లోపల మాట్లాడుర్రి, అసెంబ్లీకి రండి. అసెంబ్లీకి రాకుండా బహిరంగ సభల లోపల రాజకీయాలే మాట్లాడతామంటే
ఖచ్చితంగా ఇక రేవంత్ రెడ్డిని మించిన మాటలు అయితే మీకైతే లేవు. చెప్తున్నాడు కదా, సిరీస్ ఇంత కడతాం తొక్క తోలు అంటే మేము ఫ్యూచర్ సిటీ కడుతున్నాము. ఈ హైదరాబాద్ అనేది 2-3 ఏళ్లలోనే అభివృద్ధి చెందిందా? 2-3 ఏళ్లలోనే నిర్మితమైందా? ఎందరో శ్రమ ఉన్నది, ఎందరో పాలకుల శ్రమ ఉన్నది. మొత్తం మేమే డెవలప్మెంట్ చేసినాం అన్నట్టు మాట్లాడితే ఎట్లా అని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. మేము ఫ్యూచర్ సిటీ కడుతున్నాము అంటే తొక్క తోలని మాట్లాడుతున్నారు. మల్లన్న సాగర్లో దునికి చచ్చిపో అని చెప్పేసి మాట్లాడాడు. ఎవడైనా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, ఈ సంక్రాంతి పండుగ నుంచి వీళ్ళకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, కాళేశ్వరం వ్యవహారం, కారు రేసు సంబంధించి 3 కొత్త సంవత్సరం లోపల వీళ్ళకు చెత్తగా ఉండేటువంటి అవకాశం కూడా ఉన్నది. ఈ అన్ని విచారణను ఎదుర్కొంటే వీళ్ళు ఈ మధ్యకాలంలో అరెస్ట్ అయ్యేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. దానిపైన సిట్టు విచారణ జరిగింది. కేసీఆర్ను విచారించే అవకాశం ఉన్నది, కేటీఆర్ను విచారించే అవకాశం ఉన్నది కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే. ఐఏఎస్లను కూడా మీరు మీ ఇంటి పనుల లెక్క వాడుకుంటుంది. ప్రతి దాంట్లో అవినీతి, ప్రతి దాంట్లో స్కామ్. అందుకే ప్రజలు మిమ్మల్ని పక్క కూర్చోబెట్టారు, మీరు ఫామ్ హౌస్కి పరిమితం చేసిర్రు. కేటీఆర్ని స్థాయితో ఎక్కువ మాట్లాడితే లాగులు తొండలు విడుస్తాం. ఇక సరే ఇదైతే ఉన్నదే. ఇక బ్రేక్ఫాస్ట్, మిడ్ డే మీల్స్ అమలు చేస్తాం అన్ని స్కూళ్ళ లోపల అని విద్యార్థులకి ఒక భరోసాను కూడా ఇవ్వడం జరిగింది. రేవంత్ రెడ్డి విద్యాశాఖ తీసుకున్న తర్వాత పాఠశాలలకు బడులు ప్రారంభానికంటే ముందే పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్లు అందినాయి. మధ్యాహ్న భోజన పథకం లోపల సన్నబియ్యం పంపిణీ జరుగుతూ ఉన్నది. వాళ్ళ యొక్క మెనూ ఛార్జీలు కూడా పెంచడం జరిగింది. ప్రతి వారం సమీక్ష ఉంటా ఉన్నది. గతం లోపల ఎన్ని ఫుడ్ పాయిజన్ కేసులు, విపరీతంగా మీరు విద్యా వ్యవస్థను మొత్తం పక్కన పెట్టారు. విద్యార్థులకు, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేకుండా వాళ్ళ ఆత్మహత్యలకు కారణమయ్యారు. ఇలా విద్యాశాఖ రేవంత్ రెడ్డి దగ్గరనే పెట్టుకున్నాడు, ఆయన చూస్తూ ఉన్నాడు. మొత్తం బయోమెట్రిక్ ఖచ్చితంగా హాజరు శాతం విద్యార్థులది ఉండాలి, ఉపాధ్యాయులది ఉండాలి, టైమింగ్ మెయింటైన్ చేయాలని మొత్తం ఆన్లైన్ సిస్టమ్ తీసుకొచ్చారు పకడ్బందీగా. ఇక మేజర్ పంచాయతీలకు 10 లక్షలు, చిన్న జీపీలకు 5 లక్షలు ఎస్డిఎఫ్ కింద న్యూ ఇయర్ కానుకగా ఇస్తా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. ఇక పండుగ వచ్చిందంటే ఆఫీసులు ఖాళీ. సెలవుకు ముందు తర్వాత రోజు లీవ్ పెడుతున్న ఆఫీసర్లు సెక్రటేరియట్ మొదలు మండల ఆఫీసుల దాకా ఇదే తీరు. వీకెండ్లోనూ ఇంతే. శనివారం మధ్యాహ్నం అయిందంటే జంపు. పని దినాల్లోనూ 12 గంటలకు వచ్చుడు, 4 గంటలకే పోవుడు. సమస్యలు చెప్పుకునేందుకు వస్తున్న జనాలకు తప్పని ఇబ్బందులు. ఇగో సెక్రటేరియట్లో ఉద్యోగులు లేక వెలవెలబోతున్నటువంటి ఒక విభాగం ఇది. ఆఫీసర్లు ఎంత రేవంత్ రెడ్డి ఎంత చెప్పినా వాళ్ళు ప్రజలకు అందుబాటులో ఉండాల్సినటువంటి అధికారులు పండుగ వచ్చిందంటే పండుగ ముందు రోజు, పండుగ తర్వాత రోజు, ఆ తర్వాత ఆదివారం ఉన్నదంటే కథమే. ఇక సాటర్డే వచ్చిందంటే మధ్యాహ్నమే జంపు. ఇది ప్రజలకు అందుబాటులో ఉండాల్సినటువంటి ఆఫీసర్లు ఉండలేరు. వాళ్ళపైన కూడా నజరేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా 17 లక్షల ఇందిరమ్మ ఇండ్లు కడతాం, త్వరలో పింఛన్లు పెంపు. ఈ అంశంపై సీఎంతో చర్చించిన మంత్రి వివేక్. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నది. చేగుంటలో డిగ్రీ కాలేజీ మంజూరు చేయిస్తారనే హామీ. చేగుంట, నార్సింగిలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్కుల చెక్కుల పంపిణీ. ఈ అద్దె భారం 1000 కోట్లు. ప్రభుత్వ ఆఫీసుల రెంట్లకు 12 ఏళ్లలో 7,800 కోట్ల ఖర్చు. హైదరాబాద్లో హెచ్ఓడీలు, కమిషనరేట్ ఆఫీసులు అద్దె భవనాల్లోనే. కొత్త జిల్లాలు, మండలాల్లోనూ ఆఫీసులు రెంటెడ్ బిల్డింగ్స్లోనే. ఈ ఆర్థిక సంవత్సరంలో అద్దె భారం 540 కోట్లు. వీలైనంత వరకు సొంత బిల్డింగులకు తరలింపు. కుదరని చోట్ల కొత్త బిల్డింగుల నిర్మాణానికి సర్కార్ నిర్ణయం. నిన్ననో మొన్ననో రేవంత్ రెడ్డి చెప్పిండు, ప్రభుత్వ భవనాలన్నీ కూడా కిరాయి ఇండ్లల్లో కాకుండా ఖచ్చితంగా సొంతంగానే కట్టాలని చెప్పేసి చెప్పిండు. దాని భారము 12 ఏళ్ల లోపల 7,800 కోట్ల రూపాయలు ఓన్లీ అద్దెలు, కిరాయిలు మాత్రమే కట్టిర్రట ప్రభుత్వం.
అట్లా ఉండొద్దని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పాడు. మేడారం గద్దెలపై గోవిందరాజు పగిడిద్దరాజు ఆచారాల ప్రకారం పూజలు నిర్వహించిన దబ్బగట్ల పెనక వంశీయులు కొండాయి పూనుగొండ్ల నుంచి మేడారం వచ్చిన పూజారులు గద్దెలపై ధ్వజస్తంభాల ప్రతిష్టతో ఘనంగా తొలిఘట్టం విశిష్టత తంతులో పాల్గొన్న మంత్రి సీతక్క జిల్లా అధికారులు డోలు వాయిద్యాలు ఆదివాసీ నృత్యాలతో సందడి. ఇది మేడారం గద్దెల పైన గోవిందరాజు పగిడిద్దరాజు ఆసీనులయ్యారు. వాళ్ళని తీసుకొచ్చిర్రు, వాళ్ళని ప్రతిష్ఠించారు. మేడారం జాతరను రాష్ట్ర ప్రభుత్వం తన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది మునుపెన్నడూ లేనటువంటి విధంగా. ఈ వంశీయుల యొక్క కోయ వంశీయుల యొక్క ఆచారాలు వాళ్ళు ఎట్లాంటి వ్యవహారాలు ఉంటాయో అన్నీ కూడా ఈ శిలల పైన చెక్కిస్తూ ఉన్నారు. వాళ్ళ ప్రకృతితోటి వాళ్ళకు ఉన్నటువంటి అనుబంధం, ప్రకృతితో మమేకమయ్యేటువంటి విధానాన్ని చూడగానే ఈ పిల్లర్ల ఈ రాతి శిల్పాల పైన చెక్కించడం జరిగింది. ఇది మేడారం జాతర విశిష్టతను తెలియజేస్తున్నటువంటి విధానం.